హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చండి, మేము మెస్ మెత్తుతున్నామండి. మొన్న 5 మెస్ మెత్తేసామని చూడండి. ఇంకోండి 5 మెస్ మెత్తేసాం. ఈరోజు కింద మెస్ మెత్తున్నామండి. అంటే ఊస కట్టేసాము. మొత్తం మెస్ కూడా మనం కట్టేసాం. కిందకి చూపిస్తాం పారంజీ చూడండి. మేము బియ్యం కోసి మొత్తం మనం ఊసలు ఎక్కించి మొత్తం అయితే మేము మెస్ ఊస కట్టేసి అలాగే మెస్ మెత్తికి సిద్ధంగా ఉన్నామండి. ఇప్పుడు మెస్ మెత్తుతాం. మెస్ కూడా అంటిస్తాం. చూడండి సార్, మీకు చూపిస్తాను. చూడండి, ఇదంతా కూడా మేము 8M 6M వేసి మొత్తం కూడా మేము కట్టామండి. చూడండి, ఇదంతా కూడా కట్టేసాము. ఇప్పుడు మేము మెస్ మెత్తేస్తామండి. చూడండి, ఇలా జాయింట్లు వేసుకొని లింకులు వేసుకుని లోపలికి మేము ఇదంతా కూడా కట్టేసామండి. ఇదంతా ఎంత హైట్ అంటే మనకి ఇలాగ వచ్చి హైట్ వచ్చి 2 అడుగులు అండి. 2 అడుగుల 1 అంగుళం అండి. ఇలా పొడవు వచ్చి 14 అడుగులు. ఇదంతా మెత్తేసిందని మీకు చూపిస్తానండి. మేము మొత్తం మెస్ అంతా మెత్తేసామండి. చూడండి, మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇదంతా కూడా మేము మెత్తేసాం. ఈ జాయింట్ కూడా పెట్టేసామండి. ఎందుకంటే ఊసలు కప్లింగ్ ఇచ్చాం కదా మనం పైకి. పాత ఊసలు వదిలేదు కదా, ఆ ఊస కప్లింగ్ ఇచ్చింది వెంటనే సిగ్గిసం పెట్టించుకోవాలండి. రేపు ప్యాకింగ్ చేసుకుంటే బలంగా ఉంటుంది. మొత్తం ఇదంతా కూడా మేము మొత్తం మెత్తేసాం. మెత్తేసి ఉల్లిసామండి. ఇది 2 రోజులు అయితే ప్యాకింగ్ చేస్తామండి. దీనికి మనకి ఊస ఎన్ని పట్టేయండి, 6M 2 పట్టేయండి, 8M 2 పట్టేయండి. 5 మెస్ కూడా సేమ్ అన్నీ పట్టే. ఫస్ట్ వీడియో ఎట్టింది, రెండో వీడియో అండి ఇది. అలాగే సిమెంట్ ఏమో 6 బత్త సిమెంట్ పట్టిందండి. ఇది మనకు పొడవు వచ్చండి. మన పొడవు వచ్చి 14 అడుగులు, ఎత్తు వచ్చి 2 అడుగులు అండి. ఇది ఈ వీడియో అయితే ఇక్కడ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.